Rhea. अथ मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము సాంఖ్య దర్శనంలో 6వ అధ్యాయం మొదలు పెట్టుకున్నాము. 6వ అధ్యాయంలో మనము ఆత్మ యొక్క స్వరూపాన్ని, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. ఆత్మ అనేది దేహంలో ఉంటుంది, శరీరంలో ఉంటుంది. ఆత్మ ఉందా లేదా అని ఏదైనా ప్రమాణం అడిగినప్పుడు ఆత్మ లేదు అనటానికి ప్రమాణం ఏంటి అని ప్రశ్నించినప్పుడు ముందుగా ఆత్మ లేదంటానికి ప్రమాణమే లేదు. ఆత్మ ఉంది అనడానికి ఏ విధంగా ప్రమాణం అడుగుతున్నారో ఆత్మ లేదని చెప్పడానికి మనకి ఏమైనా ప్రమాణం ఉందా అంటే ఆత్మ లేదని చెప్పడానికి ప్రమాణం అంటే ఏది లేదు. కాబట్టి ఆత్మ యొక్క అస్తిత్వాన్ని స్వీకరించాలి. కానీ ఆత్మ కూడా ఎక్కడ ఉంటుందంటే దేహాతిరిక్తంగా ఉంటుందని, దేహం కంటే భిన్నంగా ఉంటుందని చెప్పుకున్నాము. అది మనకు సంబంధం ద్వారా కూడా తెలుస్తుంది అని కూడా చెప్పుకున్నాము. అలా చెప్పిన తర్వాత ఈ జీవాత్మకి కృతకృత్యత, జీవనం యొక్క సార్థకత ఎలా సాధ్యమవుతుందంటే అత్యంతంగా దుఃఖాలను నివృత్తం చేసుకున్నప్పుడే ఈ జీవనం, ఈ జన్మ యొక్క సార్థకం అవుతుంది. కృతకృత్యత కలుగుతుంది అంటే ప్రాప్తవ్యం ప్రాపణీయం వాళ్ళ స్థితి కలుగుతుంది. ఏదైతే పొందాలనుకుంటున్నా జీవితంలో పొందేశాను, ఇంకా పొందడానికి ఏమీ లేదు. ఆ పరమాత్మ యొక్క ఆనందం, పరమాత్మ ముక్తి యొక్క ఆనందం తప్ప ఎటువంటి ఆకాంక్ష, ఎటువంటి అభిలాష, ఎటువంటి కోరిక ఏమీ లేవు. మొత్తం ఏమి కావాలన్నవి నేను పొందగలిగాను అనే స్థితి ఎప్పుడు కలుగుతుందంటే అత్యంతంగా దుఃఖాన్ని నివృత్తం చేసుకున్నప్పుడే. అంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖం, ఈ 3 దుఃఖాల్లో ఏదో ఒక దుఃఖం అనేది ప్రతి వ్యక్తికి వెంటాడుతూనే ఉంటుంది. సరే మనుషులైనా, దేవతలైనా, ఇంకా ఎవరైనా కూడా ఖచ్చితంగా జన్మ ఉంది అంటే ఖచ్చితంగా ఈ 3 దుఃఖాలు వస్తాయి. ఈ 3 దుఃఖాల నివృత్తి ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు తొలగించుకోగలుగుతామంటే ఎప్పుడైతే మనం పూర్తిగా మనలో ఉండే కర్మలను దగ్ధభయం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనకు కృతకృత్యత కలుగుతుంది. అంటే మళ్ళీ జన్మ అంటూ ఎప్పుడైతే ఉండదో అప్పుడు మాత్రమే పూర్తిగా కృతకృత్యత అనేది జీవాత్మ కలుగుతుంది. అంతవరకు జన్మ ఉందంటే ఏదో ఒకటి దుఃఖం అనేది ఆంశిక రూపంలో వస్తూనే ఉంటుంది అని చెప్పుకున్నాము. అలా చెప్పిన తర్వాత ఇంకోటి, ఈ సంసారంలో కుట్రాపి కోపి సుఖి నాస్తి. ఈ సంసారం ఎవరు కూడా ఎక్కడ కూడా సుఖంగా అంటూ ఎవరు లేదు. ఒకేలా ఈ సంసారం ఎక్కడ సుఖం కనిపించినా కూడా వివేకవంతులు, జ్ఞానవంతులు, వైరాగ్యవంతులు ఏం చెప్తా అంటే తదపి దుఃఖ శబలమితి. అందులో ఆ సుఖం కూడా ఏదైతే ఉందో అది కూడా దుఃఖంతో కూడుకొని ఉంది, దుఃఖంతో మిశ్రితమైంది. ఆ సుఖం కూడా దుఃఖ మిశ్రితమైన సుఖము అని చెప్పి అది కూడా హేయమైంది, త్యాజ్యమైంది చెప్పి దాన్ని కూడా వదిలేస్తూ ఉంటారు. కాబట్టి సంసారంలో మామూలుగా అయితే జన్మ ఉంటుందని ఖచ్చితంగా దుఃఖం అంటే ఎవరికి లేదు, ఏ జీవాత్మకు లేదు. జన్మ అంటేనే దుఃఖము. కాబట్టి ఎక్కడ దుఃఖం ఉంది సంసారంలో అంటున్నామంటే అది సుఖం ఏదైతే ఉందో దుఃఖము కలిసినటువంటి, దుఃఖంతో యుక్తమైనటువంటి సుఖము. దుఃఖము సుఖం కలిస్తే దాన్ని సుఖం అంటాము. అలా మిశ్రితమైన సుఖం ఉంది, శుద్ధమైన సుఖం అంటూ లేదు. కాబట్టి అందుకే వివేకవంతులు, వైరాగ్యవంతులు, యోగులు దాన్ని కూడా దుఃఖ శబడి, అది కూడా దుఃఖంతో యుక్తమని చెప్పి దాన్ని వదిలేయాలి, త్యాజ్యం చేయాలి. అప్పుడే మనకు కృతకృత్యత కలుగుతుంది అని చెప్పి వివేకవంతులు చెప్పారు. కాబట్టి అది కూడా దుఃఖ కోట్లు, ఆ సుఖం కూడా ఏదైతే ఉందో అది కూడా దుఃఖమే అని చెప్పి చెప్పారు అనమాట. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దుఃఖం నివృత్తి ద్వారా, అంటే దుఃఖ నివృత్తి కోసం పురుషార్థం అంటున్నాం కదా. కానీ మనం పురుషార్థం చేస్తేనే సుఖం లాభం కోసం చేస్తాం. దుఃఖ నివృత్తి
అత త్రివిధ దుఃఖాత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అని చెప్పినాం. దుఃఖాన్ని నివృత్తి చేయడమే అత్యంత పురుషార్థం చెప్తున్నాం. అంటే దుఃఖాన్ని నివృత్తి కోసం అత్యంత పురుషార్థం అంటున్నాం. కానీ అక్కడ సుఖ లాభం అనేది లేదు. దుఃఖాల నివృత్తి కోసం అత్యంత పురుషార్థం చేయాలంటున్నాం కదా, కానీ అక్కడ పురుషార్థం అంటూ ఏం అంటే సుఖం అంటూ ఏమీ లేదు. అటువంటిప్పుడు దానికోసం ఎందుకు ప్రయత్నం చేయాలి? ఇప్పుడు పురుషార్థత్వం ఎక్కడైతే సుఖ లాభం ఉంటుందో దానికోసం చాలా మంది సుఖ లాభం కోసం పురుషార్థం చేస్తారు. అక్కడ మనం కేవలం దుఃఖ నివృత్తి కోసం పురుషార్థం చేస్తున్నాం. కాబట్టి అది పురుషార్థమే కాదు, దుఃఖ నివృత్తి కోసం చేసే పురుషార్థం ఏదైతే అది అంటే పూర్వపక్షి అంటున్నామంట, ప్రశ్నకర్త అంటున్నాడు కేవలం దుఃఖ నివృత్తి పురుషార్థత్వం అంటున్నావు కదా శాస్త్రంలో. మనకు కేవలం దుఃఖ నివృత్తి ద్వారా లాభం ఏంటంటే సుఖ లాభం అయితే కలగడం లేదు మనకు. దుఃఖ నివృత్తి నీకు ముక్తి మోక్షానికి ఎలా దారితీస్తుంది? ఎందుకంటే ఎవరు ఏం పని చేసినా ఏ పురుషార్థం ఏ సుఖ లాభం కోసం చేస్తారు. ఆ సుఖ లాభం అంటూ దుఃఖ నివృత్తి కోసం చేసే పురుషార్థం లేదు. అది పురుషార్థత్వమే కాదు. దుఃఖ నివృత్తి కోసం చేసే పురుషార్థమే కాదు. మరి పురుషార్థం అంటే ఏంటంటే ఎక్కడ సుఖ ప్రాప్తి కోసం లాభం కలుగుతుందో అదే పురుషార్థము అని పూర్వపక్షి ప్రస్తావించినప్పుడు లేదు. సుఖ లాభాభావాత్ అపురుషార్థత్వం ఇది చేతన. సుఖ లాభము కనిపించటం లేదు, అందుకే ఇది పురుషార్థం కాదు అని చెప్పడం యుక్తి సంగతం కాదు. దుఃఖ అభావం అంటే దుఃఖ నివృత్తి అని, దుఃఖ నివృత్తిలో సుఖ ప్రాప్తి కూడా ఉంటుంది. దుఃఖం వెళ్ళిపోతుందంటే అక్కడ సుఖ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ద్వైవిధ్య రెండు ఉంటాయి అక్కడ. దుఃఖ నివృత్తితో పాటు సుఖ ప్రాప్తి కూడా వస్తుంది. అది చెప్పాల్సిన అవసరం లేదు. దుఃఖం నివృత్తమైందంటే ఆ సుఖంతో ఆపూర్ణం అవుతుంది, సుఖంతో నిండిపోతుంది. దుఃఖం అడ్డుగా ఉంది కానీ సుఖ ప్రాప్తి మనకు కలగడం లేదు. ఎవరు దుఃఖాన్ని పూర్తి తొలగించేస్తావో సుఖం అనేది ఆటోమేటిక్ గా సహజంగా వచ్చేస్తుంది. కాబట్టి ఆ ద్వైవిధ్యం అక్కడ ఎందుకంటే దుఃఖ ప్రాబల్యం ఉంది కాబట్టి ఆ రకంగా చెప్పబడింది. కానీ సుఖ లాభాభావాత్ అపురుషార్థత్వం అని చెప్పి ఏదైతే అంటున్నావో పూర్వపక్షిని అంటున్నావట, అది పురుషార్థం కాదు. ఏదైతే అంటున్నావో అది అలా కాదు. ఇక్కడ ద్వైవిధ్య రెండు రకాలుగా దుఃఖ నివృత్తి ద్వారా సుఖ ప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి ఇది అపురుషార్థత్వం కాదు, పురుషార్థత్వం అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. సరే, దుఃఖ నివృత్తితో పాటు సుఖ ప్రాప్తి కూడా కలుగుతుంది, అది బానే ఉంది. కానీ సుఖ దుఃఖ ప్రాప్తి అనేది, దుఃఖ నివృత్తి అనేది, సుఖ ప్రాప్తి అనేది ఇవన్నీ ఆత్మకి సంబంధం లేదు కదా. ఆత్మ అసంగమైంది, ఆత్మతో ఎటువంటి సాంగత్యంలో ఉండదు. అసంగోహి అయం పురుష అని చెప్పుకున్నాం శాస్త్రంలో. ఈ దుఃఖ సాంగత్యంలో సుఖ సాంగత్యంలోకి ఎలా వచ్చింది? జీవాత్మ అసంగంగా ఉంటుంది, అసంగత్యంగా ఉంటుంది. సుఖ ప్రాప్తి దుఃఖ ప్రాప్తి ఎందుకు జీవాత్మను ఆరోపిస్తున్నావు? అది సంగరహితమైంది కదా. అంటే అప్పుడు దానికి ఎందుకు దానికి నిర్గుణత్వం. పూర్వపక్షి ఏమంటున్నా అంటే ఇది ఆత్మ నిర్గుణమైంది, అంటే సుఖ దుఃఖ రహితమైంది. నిర్గుణాలు అంటే గుణాలు లేవు, దుఃఖ గుణం కానీ సుఖాది గుణం కానీ లేవు అన్నమాట. ఎందుకు? అసంగత్వాది శృతే. ఇది జీవాత్మ అసంగమైంది, అసంగత్వంతో యుక్తమైంది వేదం చెప్పింది అన్నమాట. ఏం చెప్పింది వేదంలో? అసంగోహి అయం పురుష అని చెప్పి బృహదారణ్యకోపనిషత్తులు చెప్పుకున్నా, వేదమంత్రులు చెప్పుకున్నామాట. సో అసంగత్యంగా ఉంటుంది జీవాత్మ. నువ్వేమో ఇక్కడ సుఖ దుఃఖ ప్రాప్తి రెండు కలుగుతాయని చెప్పి నువ్వు అంటున్నావు. కాబట్టి ఇది యుక్తి సంగతం కాదు అని పూర్వపక్షి మళ్ళీ ప్రస్తావించినప్పుడు సిద్ధాంతి చెప్పాడు, పరధర్మత్వేపి తత్సిద్ధి అవివేకాదు. పరధర్మం అంటే ఈ సుఖ దుఃఖ ప్రాప్తి అనేది పరధర్మం అంటే అంతఃకరణం యొక్క ధర్మం. అంతఃకరణలో ఉంటాయి కరెక్ట్ అని చెప్పింది. జీవాత్మ సాంగత్యంలో ఉండదు, జీవాత్మ అంటి పెట్టుకోండు. కానీ ఈ జీవాత్మ కారణం చేత అయితే శిర ఉత్పన్నమైందో, అంటే జీవాత్మ ఉంది కాబట్టి ఈ పాంచభౌతిక శరీరం మనకు కలిగింది అన్నమాట. జీవాత్మలో సంస్కారం ఉంది కాబట్టి, కర్మాశయం ఉంది కాబట్టి జీవాత్మకు శరీరం కలిగింది. ఆ శరీరంలో ఉన్నటువంటి మన బుద్ధి చిత్త అహంకారాలు ఏవైతే ఉన్నాయో ఆ అంతఃకరణంలో ఇవి ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయన్నమాట. వాసన సంస్కారం అంతా అక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి లౌకిక దుఃఖాధికం అంటే లౌకికంలో సుఖ దుఃఖాధికం ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలు కూడా అంతఃకరణ ధర్మాహ, అవన్నీ అంతఃకరణంలో ఉంటాయి. మన బుద్ధి చిత్త అహంకారంలో ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా కానీ అవన్నీ మనసులో ఉన్నప్పటికీ కూడా అవన్నీ పురుషునిలో విపదేశించబడతాయి. ఎందుకంటే తత్ఫలస్య భోక్త, ఎందుకు వాటి యొక్క ఫలానికి అనుభూతిని పొందేటువంటి కర్త జీవాత్మే. కాబట్టి అవి వర్తమానంగా ఉన్నప్పటికీ కూడా, మనసులో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క సుఖ దుఃఖానుభూతి అనేది జీవాత్మ అనుభవిస్తుంది కాబట్టి, అనుభూతిని పొందుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అవివేకం వలన,
అవివేకం చేత అవి పురుషునిలో ఆరోపించబడతాయి. ఇవి సుఖ దుఃఖాలు అనేటివి జీవాత్మ సాంగత్యంలో ఉంటుందని చెప్పి ఆరోపించబడతాయి. అసంగత్యంలో ఉన్నప్పటికీ కూడా అవివేకం కారణం చేత అవి చూస్తూ ఉంటుంది కాబట్టి ఇంద్రియాల దోష కారణంగా, సంస్కార కారణంగా అవి సాంసారిక విషయాల పట్ల ఆకర్షణకు లోనవుతుంది కాబట్టి ఆ అవివేకం చేత అలా ఆరోపించబడతాయి. ఈ విధంగా భృత్య వర్గులు మధ్య జయ పరాజయం అనేది స్వామిలో ఏ విధంగా ఆరోపించబడుతుందో, ఉపదేశించబడుతుందో, ఇక్కడ కూడా స్వామి రూపంలో ఆ జీవాత్మ ఉంది కాబట్టి ఆ ఆరోపణ అనేది జీవాత్మ లో సుఖ దుఃఖాలు ఉన్నాయని చెప్పి ఆరోపించబడతాయని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. అంతకాలంలో ఉన్నప్పటికీ కూడా అవి అవివేకం చేత వాటిని చూస్తూ ఉంటుంది కాబట్టి, సాంసారిక విషయాల పట్ల ఆకర్షణకు లోనవుతుంది కాబట్టి అది కర్త ధర్త అంటే ఉపభోక్త జీవాత్మే కాబట్టి, తత్ఫలస్య భోక్త కాబట్టి ఆ ఫలాన్ని ఉపభోగం చేసే జీవాత్మే కాబట్టి ఇక్కడ ఈ రకంగా సిద్ధాంతి ఆత్మలో ఆరోపించబడతాయని చెప్పి చెప్పుకున్నామండి. అస్తు. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇందులో సందేహం ఉందా? ఇందులో సందేహం చెప్పండి. అస్తు. ప్రకృత వంశరామ. సో ఇక్కడ నిర్గుణత్వం ఆత్మ అనేది నిర్గుణమైంది. ఎందుకు? అసంగత్వ శృతే అని చెప్పి ప్రశ్నించినప్పుడు సిద్ధాంతి పరధర్మత్వేపి తత్సిద్ధి అవివేక కారణం చేత పరధర్మంతో యుక్తమైనప్పుడు కూడా వాటి యొక్క సిద్ధి అంటే ఆత్మారోపణంలో ఆత్మ మీద ఆరోపించబడతాయి, వ్యపదేశించబడతాయి అని చెప్పి సిద్ధాంతి చెప్పాడు. ఇప్పుడు అదే విషయం చెప్తున్నాడు. మళ్ళీ చూడండి 12వ సూత్రము. స ఏషః అనాది. ఈ అవివేకం అనేది, అజ్ఞానం అనేది అనాది కాలం నుంచి ఉంటుందన్నమాట. అనాది అవివేక. అవివేకం అనాది కాలం నుంచి ఉంది. ఇప్పుడు అనాది కాలం అంటే ఆది లేదంటే మనం జన్మాంతర సంస్కారం జన్మ తీసుకుంటూ వస్తున్నాం అండి. అనేది అనేక జన్మల నుంచి వస్తూనే ఉన్నాము. అంటే ముక్తిని కూడా పొందాము, సాంసారిక బంధనాల్లో ఉంటున్నాం, జన్మ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అనాది కాలం నుంచి అనంతకాలం వరకు తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఆది అంతం లేకుండా తిరుగుతూ ఉన్నామట. కాబట్టి అనాది అవివేకో అన్యత దోషద్వయ ప్రసక్తే. ఈ అవివేకం అనేది అనాది కాలం నుంచి వస్తూ ఉంది. అలా స్వీకరించకపోతే, అనాది అని చెప్పి స్వీకరించకపోతే ఏమవుతుంది? దోషద్వయ ప్రసక్తే. 2 దోషాల యొక్క ప్రసక్తి వస్తుందంట. ఈ దోషద్వయ అలా స్వీకరించకపోతే 2 దోషాలు అంటే ప్రత్యక్షానికి విరుద్ధంగా దోష ప్రసక్తి వచ్చి పడుతుంది మనకు. కాబట్టి అనాది అవివేకో అన్యథ లేదంటే దోషద్వయ ప్రసక్తి అనేది మనకు కలుగుతుంది. అది ఏంటో చూడండి. స ఏషః అనాది అవివేకో అన్యథ దోషద్వయ ప్రసక్తే. చూడండి భాష్యం. అవివేకో అనాది భవతి. ఈ అవివేకం అనేది, అజ్ఞానం అనేది అనాది కాలం నుంచి వస్తున్నమాట. అందుకే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నా నాకు ఈ కర్మ నాకు పోవడం లేదు అని చెప్పి మనం అంటుంటాం. సహజంగా స్వాభావికంగా మనసులో ప్రతి ఒక్కరికి వస్తుందంట. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనకు తెలియకుండా మాట్లాడడం వేస్తుంటామట. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నా ఇప్పుడు అనుభవిస్తున్నానని చెప్పి అంటుంటామట. ఏ జన్మలో ఏ పుణ్యం చేసినా ఇప్పుడు ఈ సుఖాన్ని అనుభవిస్తున్నాను అట్లా కూడా చెప్తుంటామట. సుఖప్రాప్తి దుఃఖ ప్రాప్తి అంటూ ఉంటాయి. కాబట్టి ఈ సుఖ దుఃఖ ప్రాప్తి ఎక్కడి నుంచి వస్తుంది? అనాది కాలం నుంచి వస్తున్నమాట. ఇది ఒక జన్మలో కాదు, ఒక జన్మలో చేసింది కాదన్నమాట. ఆ జన్మాంతర యొక్క సంస్కారం కర్మాశయం ఉంది కాబట్టి వాటిని మనము సుఖ దుఃఖ అనుభూతిని పొందుతూ వస్తున్నాము. అవే సంస్కారం మనకు వస్తూ ఉన్నాయి. ఒక జన్మలు చేసిన పుణ్యం కాదు, ఒక జన్మలు చేసిన పాపం కాదు. ఏదైనా పాపం చేసినా పుణ్యం చేసినా అని ఒకేసారి జరగవండి. మనం పుణ్యం చేసుకున్నా పాపం చేసినా ఒకేసారి అకస్మాత్తుగా అనుకోకుండా జరిగిపో. వాటి యొక్క సంస్కారం నిదానంగా పడుతూ ఉంటుంది. నిదానంగానే ఏదైనా పుణ్యం కానీ పాపం కానీ చేస్తామంట. ముందు దాని యొక్క లక్షణాలు చిన్న అలవాటు చేసుకుంటాం. అది మంచి అయినా చెడు అయినా కూడా. ముందు మంచి చేసినా మంచి వాళ్ళ సాంగత్యం తిరగడం, వాళ్ళతో సాంగత్యం చేయడం, వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవడం, ఆచరించడం, తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా మనం కూడా చేయడము. అలా నిదానంగా దాని కర్మాశయాన్ని, దాని యొక్క సంస్కారాన్ని పెంచుకుంటూ పోతాం. ఆ నిదానం పెంచుకుంటూ ఉత్తమ కర్మలు చేసుకుంటూ పోతాం. అలాగే పాపకర్మలు ఉంటేనే మనకి చూడగానే ఇన్కమ్ రాదు. కాదు పాపకర్మ పుణ్యకర్మల కన్నా ఎక్కువగా త్వరగా అవి అంటుకుంటాయి. సో అయినప్పుడు అది ఒక్కసారి అంటుకోదా. పాపకర్మ కూడా నిజంగా ముందు దాంట్లో భావన మనలో కలుగుతుంది. ఆ పాపం చేయడానికి కర్మ మనసులో కలుగుతుంది. ఆ మనసులో కలగడం వలన ఆ పాపకర్మ చేయడం కోసం, మరి దాని సాన్నిధ్యం కోసం, దాని సాంగత్యం కోసం నిదానంగా అక్కడికి వెళ్ళడం చేయడం జరుగుతుంటుంది.
ఆ పాపకర్మలు చేయడానికి దానికోసం చిన్న ప్రయత్నం చేస్తావు. ఆ చిన్న ప్రయత్నం పెద్ద ప్రయత్నంగా మారిపోతుంది. ఆ పెద్ద ప్రయత్నం ఇంకా మహాప్రయత్నంగా మారిపోయి ఇంకా పాపం చేయడం నీకు అలాగా ముందుకు వెళ్ళిపోతుంటాం. అంటే ఏం చేసినా ఒకేసారి వెంటే జరిగిపోదామంట. అంటే ముందు అది మనసులో అనుకుంటాం, మనసులో వచ్చింది మళ్ళా క్రియారూపంలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేస్తూ ఉండగా అది అది ఒక పెద్ద మహత్క్రియగా మారిపోతుంది. అదేవిధంగా పుణ్యమైన పాపమైన ఇలాగే ఉంటాయి. సో అట్లా జన్మాంతర సంస్కారాలు మనలో ఉన్నాయన్నమాట. అస్తు. సో అవివేకో అనాదిర్ భవతి. అవివేకం చూడండి భాషలో అవివేకో అనాదిర్ భవతి, అనాది కాలం నుంచి వస్తూ ఉంటుంది. అభావ రూపత్వాత్ అంధకారత్వ. ఎందుకంటే ఇది అభావమైంది, మనకు చూపి అది దుఃఖం ఇలా ఉంటుంది, సుఖం ఇలా ఉంటుంది చూపి అది అనుభూతి ద్వారా తెలుస్తుంది. అనుభవగమ్యమైన మాట, అనుభవ వేద్యమైంది. అందుకే అభావ రూపత్వాత్ అంటే అంధకారవత్. ఇప్పుడు అంధకారం ఏ విధంగా అభావం, అంధకారం మనం చూపించగలుగుతాం తీసుకొని, అది ఒకటి దృష్టి గమ్యమైన మాట. అలాగా అంధకారం ఏ విధంగా మనం చూపించే అంధకారానికి సమానంగానే ఈ అవిద్య అవివేకం అనేది కూడా అభావాత్మకమైంది, భావాత్మకమైంది కాదు, అభావాత్మకమైంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ అన్యత దోష ద్వయ ప్రసక్తి. లేదంటే అలా స్వీకరించకపోతేనా, ఇది అవివేకం అనేది అనాది అని చెప్పి స్వీకరించకపోతే అన్యత తస్య అవివేకస్య అనాదిత్వ అస్వీకారే. ఈ అవివేకాన్ని అనాది అని చెప్పి స్వీకరించకపోతే అస్వీకారే సాధిత్వం భవేత్, అది సాది అయిపోతుంది. సాది అంటే ఆది వస్తున్నమాట. ఈ అవివేకము ఇప్పటి నుంచి వచ్చింది, ఈ కాలం నుంచి వచ్చిందండి, ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందని ఇప్పటి వరకు ఉంటుంది. అంటే ఆది అంతా ఉంటున్నమాట. ఒకవేళ అనాది అని చెప్పి స్వీకరించకపోతే ఆది, దీనికి ఒక ఆది, దుఃఖం రావడానికి, అంధకారం రావడానికి, అవివేకం రావడానికి ఒక ఆది అంటూ ఉంది, అంటే స్టార్టింగ్ అంటూ ఉంది, ఒక ప్రారంభం అంటూ ఉంటుందని చెప్పి ఆలోచన వస్తుందన్నమాట. అది చెప్తున్నా ఇక్కడ. ఒకవేళ నువ్వు స్వీకరించకపోతే, అనాది అవివేకం అనాది కాలం నుంచి వస్తుందని స్వీకరించకపోతే సాధిత్వం భవేత్, అంటే దానికి ఆది ఎప్పుడో ఒకసారి స్టార్ట్ అయింది, ఎప్పుడో అవిద్య ఉత్పన్నమైంది చెప్పి అలాంటి ప్రసంగం వచ్చేస్తున్నాడు. సాధిత్వం భవేత్ తరిహి తస్య ఆదిత్వే. అలా ఎప్పుడైనా ఆది అంటున్నాడు అప్పుడు రెండు దోషాలు వచ్చేస్తాయి. ప్రత్యక్షం విరుద్ధంగా రెండు దోషాలు వచ్చేస్తామండి. ఎప్పుడైతే నువ్వు అనాది స్వీకరించకుండా ఆది దీనికి మొదలైంది అని చెప్పి చెప్పామో వెంటనే రెండు దోషాల యొక్క ప్రసక్తి మనకు వస్తుంది. ఏంటివి? తస్య ఆదిత్వే దోషద్వయం ప్రసజ్యతే. రెండు దోషాల యొక్క ప్రసక్తి ఉత్పన్నం అవుతుంది. ఏంటివి? యత్ ఏంటంటే కుతస్ తస్య ఆదిత్వం ఇది. ఆ కుతస్ తస్య ఆదిత్వం, ఆ ఆది అంటున్నావు మొదలైందంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అవిద్య అవివేకం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఈ కాలం నుంచి స్టార్ట్ అయిందా? గత జన్మ నుంచి స్టార్ట్ అయిందా? 10 జన్మల నుంచి స్టార్ట్ అయిందా? ఎప్పుడు స్టార్ట్ అయింది? దానికి ఆది ఏంటి? ఆది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆది ఏముండేది? అంతకన్నా ముందు ఏముండేది? ఆది అంటున్నావు అంటే దానికి ఆది కంటే ముందు ఏదో ఒకటి ఉంటుంది కదా. కాబట్టి ఆ సందర్భం వస్తుంది. ఏంటంటే కుతః తస్య ఆదిత్వం ఇది ప్రశ్న. అది ఆది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే ప్రశ్న కలుగుతుంది. పునః తస్యాపి కుతః ఆదిత్వం ఇది. మరి ఆది కూడా ఆది ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? ఇది ఆది అంటున్నావు, ఈ ఆది ఉత్పన్నం ఏదో ఒకటి దాని కూడా ఒక ఆదిలో ఉంటుంది కదా. దానికి ఆది ఏంటి? మరి అది కూడా స్టార్ట్, దాని కూడా ఆది ఏది? ఆది ఏముంటుంది? అలాగా దీనికి ఆది ప్రారంభంలో ఉంది, దీనికి ప్రారంభంలో ఉంది, దీనికి ప్రారంభంలో ఉంది. అలాగే అనవస్థ దోష వస్తుందన్నమాట. ఇప్పుడు ఏమంటాంటే, ఇప్పుడు మనకు ఒక వ్యవస్థ అనేది నిలబడకుండా అనావస్థ దోష అంటే ఒక ఇది దీని ద్వారా ఉత్పన్నమైంది అంటున్నా, అది దేని ద్వారా ఉత్పన్నమైంది, అది దీని ద్వారా ఉత్పన్నమైంది, అది కూడా దేని ద్వారా ఉత్పన్నమైంది. అట్లాగా కారణానికి కారణం అడుగుతూ పోతుంటాం. అట్లా కారణానికి కారణం అడుగుతూ పోతున్నాం అనుకోండి, అక్కడ ఒక అవస్థ ఒక వ్యవస్థ అంటూ ఉండేవాడు. అనవస్థ వస్తుంది, వెళ్తూనే ఉంటాం. దీనికి కారణం ఇది, దీనికి కారణం ఇది, దీనికి కారణం ఇది, ఇలాగా అనవస్థ దోష వస్తుంది. కాబట్టి ఆది అని చెప్పాము అవివేకానికి, ఈ అవివేకానికి కారణం ఇది, దీని అవివేకానికి ఇది, అట్లా ఎంతవరకు వెళ్ళిపోతాం. కాబట్టి అనవస్థ దోష ప్రసక్తి వస్తుంది. కాబట్టి కుతః తస్య ఆదిత్వం ఇది ప్రశ్న. పునః తస్యాపి కుతః ఆదిత్వం, దానికి కూడా ఆది ఏంటి, మరి దానికి కూడా ఆది ఏంటి, అలాంటి ప్రసంగం వచ్చేస్తుంది. అనవస్థ దోష ప్రసంగం వస్తుంది. పునః తస్యాపి కుతః ఆదిత్వం ఇది కల్పన. అలా కల్పన చేస్తే, అలా ఊహిస్తే గిన కల్పనాయం అనవస్థ దోష ప్రసంగ. అనవస్థ ఒక అవస్థ ఉంటుంది అన్నమాట. ఏదో ఒక చోట నిలబడాలి మనం, ఏదో ఒక చోట నిలబడాలి. నిలబడకపోతే కష్టం అవుతుంది అన్నమాట. చెట్టు ముందా విత్తనం ముందా అంటే చెట్టు ముందండి, ఆ చెట్టు కంటే ముందు విత్తనం, అలాగా చక్రం తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ కూడా ఆగలేము. కాబట్టి ఒక చోట వ్యవస్థ అంటూ ఆగాలి. అన్యో అయం దోష. ఇప్పుడు ఒక దోషం అనవస్థ దోషం వస్తుంది చెప్పుకున్నమాట. అంటే దీనికి అవివేకానికి ఆది ఎక్కడ అని చెప్పామంటే
ఇది ఆది కూడా ఆది ప్రారంభానికి కూడా ప్రారంభం ఎక్కడైంది అలాంటి అనవస్థ దోష వస్తుందని చెప్పి చెప్పుకున్నాము. మూలానికి కూడా మూలం ఏంటి అనే ప్రశ్న కలుగుతుంది. అనవస్థ దోష వస్తుందని చెప్పాం. రెండో దోషం ఏమొస్తుంది? అన్యో అయం దోష తస్య సాధిత్వే. ఇంకో దోషం ఏమొస్తుందంటే దాన్ని ఆది స్వీకరించడంలో, అంటే అవివేకం అంధకారం నీకు మొదలంటూ ఉంది, స్టార్టింగ్ అంటూ ఉందని ఒకే స్వీకరిస్తే అన్యో అయం దోష. అన్య దోషం ఏంటంటే తస్య సాధిత్వే, దాన్ని ఆదిగా స్వీకరించడం. తతః పూర్వం వివేకైన భవితవ్యం. అంటే ఇప్పుడు ఆది అవివేకం ఉందంటే దానికంటే ముందు వివేకం కూడా ఉండాలి కదా. ఇప్పుడు అంటే అవివేకం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందని ఒకే అనుకున్నాం అనుకుంటే, అవివేకానికి ముందు వివేకం కూడా ఉంటుంది కదా. మనకి రెండు సమన్వయంగా ఉంటాయి. వివేకం అవివేకం రెండు ఉంటాయన్నమాట, ఒకటే ఉండదు ఎప్పుడు కూడా. సో అవివేకం స్టార్ట్ అయిందంటే దానికంటే ముందు వివేకం కూడా ఉండాలి. అది ఎప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ దానికి సమస్య, దాని గురించి కూడా ఒక ప్రస్తావన వస్తుందన్నమాట. అది ఇక్కడ చెప్పాడు. తతః పూర్వం వివేకేన భవితవ్యం హి. దానికంటే ముందు వివేకం కూడా ఉండాలి కదా. సో సతి వివేకం, వివేకం ఉన్నప్పుడు నా పునః అవివేక ఉత్పత్తి, అవివేకస్య అభావ రూపత్వాత్ సతి ప్రకాశః రూపత్వాత్ సతి ప్రకాశే. మళ్ళీ ఒకసారి చూడండి. సతి వివేకే నా పునః అవివేకోత్పత్తి. వివేకం ఉన్నప్పుడు ఒక ముందు దీనికంటే ముందు వివేకం ఉందని అనుకోండి, మళ్ళీ వివేకం ఉన్నప్పుడు అవివేక ఉత్పన్నం కాకూడదు. సతి వివేకం ఉన్నప్పుడు నా పునః అవివేకోత్పత్తి. అవివేకమైన ఉత్పన్నం కాదు. ముందు వివేకం ఉన్నప్పుడు మళ్ళీ అవివేక ఉత్పన్నం కావడం ఏంటి? పునః అవివేకోత్పత్తి అంటే అవివేకస్య అభావ రూపత్వాది. ఎందుకంటే అవివేకానికి అభావం, వివేకం ఉంటే ప్రకాశం ఉంటే మనకు కొంచెం ఏదో దృష్టిగోచరం అవుతుంది ప్రకాశం ఉన్నప్పుడు. అవివేకానికి దాన్ని చూపించలేం, అభావాత్మకమైన అంధకారంగా ఉంటుందన్నమాట. అందుకే పునః అవివేకస్య ఉత్పత్తి నా పునః అవివేకస్య ఉత్పత్తి. ఎందుకు? అవివేకస్య అభావ రూపత్వ. అవివేకం అనేది అభావాత్మకమైనది, అంధకారంగా ఉంటుంది. పైన చెప్పుకున్నాం. అవివేకస్య అభావ రూపత్వాద్. ఎందుకు? అంధకారానికి సమానంగా, చీకటికి సమానంగా. కాబట్టి అవివేకస్య అభావ రూపత్వాద్ సతి ప్రకాశే. ప్రకాశం ఉత్పన్నమైనప్పుడు నహి కదాచిత్ అంధకార ఉత్పత్తి కల్పితే. ఎప్పుడైతే ప్రకాశం ఉత్పన్నమైన కూడా అక్కడ అంధకారానికి అవకాశం ఉండదు. అంధకారం ఎక్కడ కనిపించదన్నమాట. ఎప్పుడైతే మన ప్రకాశం వెలిగిందో, ప్రకాశం వచ్చిందో, అక్కడ అంధకారం లేశ మాత్రం ఉంటుంది అన్నమాట. సూర్యుడు ఉదయించగానే అంధకారం అసలు మనకు కనిపించదు అన్నమాట. అందుకే సతి ప్రకాశే నహి కదాచిత్. ఎప్పుడు కూడా అంధకార ఉత్పత్తి కల్పితే. అంధకారం ఉత్పత్తి అనేది ఎప్పుడు కల్పనాతీతంగా కూడా ఉండదు, అంటే నా కల్పితే. కాబట్టి స ఏషో అవివేకస్య సాధిత్వే. కాబట్టి అవివేకం అనేది ఆది అలా స్వీకరిస్తేనా అసంభావిత్వ దోష. సో అసంభవిత్వ దోష అంటే ఇవన్నీ సంభవం కాని దోష ప్రసక్తి, రెండు దోష ప్రసక్తి మనకు వస్తుంది. కాబట్టి ఈ దోష ప్రసక్తి అనేది రెండు మనకు కలుగుతున్నాయి. ఎప్పుడు ఈ అవివేకం అనేది అనాది అని స్వీకరించకుండా ఆది స్వీకరిస్తేనా ఈ రకంగా దోష ప్రసక్తి మనకు వస్తుంది. అసంభవిత్వ దోష. ఈ రెండు రకాల దోషాలు మనకు వస్తున్నాయి. ఎందుకంటే కుతశ్చిత్ ప్రకాశ ఆవరణకం నిమిత్తం కల్ప్యేత. కుతశ్చిత్ ప్రకాశ ఆవరకవత్ నిమిత్తం కల్ప్యేత. అంటే ఈ ప్రకాశానికి ఆవరణం నిమిత్తం ఇది అని చెప్పి కల్పించాలి, అంటే ఊహించుకోవాల్సి వస్తుంది. కల్ప్యతే చేత్ పునః తన్నిమిత్తం ఇది పూర్వవత్ అనవస్థా దోష. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ వివేకము అంటే అవివేకానికి ముందు వివేకం ఉత్పన్నమైందంటే, వివేకం ఉన్నప్పుడు అవివేకం ఉత్పన్నం కాకూడదు. ఎందుకంటే అవివేకం అనే అభావాత్మకమైంది, అంధకారానికి సమానంగా ఉందన్నమాట. కాబట్టి ఈ దోషం వస్తుంది అన్నమాట. అలా వచ్చిందనుకోండి, మళ్ళా వివేకం ఉత్పన్నమైంది. ఆ వివేకం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? మళ్ళీ ఆ వివేకానికి కారణం ఇంకేంటి? ఇక్కడ అనవస్థ దోష వస్తుందన్నమాట. అందుకే కుతశ్చిత్ ప్రకాశ ఆవరకం వత్. ప్రకాశం ఏ విధంగా ఉత్పన్నమైందో అలాగా నిమిత్తం కలిపే. దాని ఏ విధంగా ఉత్పన్నమైన దానికి నిమిత్తం ఏంటి? అలా ఆవరకం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అలాగా నిమిత్తాన్ని వెతుకుతూ వెళ్ళాలి. అందుకే ప్రకాశ ఆవరకవత్ నిమిత్తం కల్పేత చేత్. నిమిత్తాన్ని మనం ఊహించామనుకోండి, పునః తన్నిమిత్తం కిం, దానికి నిమిత్తం ఏంటి? పునః తన్నిమిత్తం ఇది పూర్వవత్ అనవస్థా దోష. ఈ రకంగా అనవస్థా దోషం వస్తుంది. దీనికి నిమిత్తం ఏంటి అని. ఏవం దోషద్వయ ప్రసక్తే. ఈ రకంగా
రెండు దోషాల్లో ప్రసక్తి వస్తుంది. కాబట్టి నా సాధి అవివేక, అందుకే అవివేకం అనేది సాధి కాదు, అంటే ఆది ప్రారంభం కాలేదు, ఇది అనాది కాలం నుంచి నడుస్తూనే ఉంది, అనంతకాలం వరకు తిరుగుతూనే ఉంటుంది. ఈ అవిద్య అంధకారం అనేది ప్రకాశం ఇది అనాది అనంతకాలం వరకు ఈ చక్రం అని నడుస్తూ ఉంటుంది. కాబట్టి సాధి అవివేక, నా సాధి అవివేకం సాధి అంటే ఆది అంటూ లేదు, కింటు అనాది అనాది అవివేకం అనాది కాలం నుంచి వస్తుంది. ఎందుకు? అభావ రూపత్వాత్ అంధకారవత్, ఎందుకంటే ఇది అభావాత్మకమైనది, చీకటికి సమానంగా, దీనికి మనము ప్రత్యక్షంగా చూపించలేము, అభావాత్మకమైనది. కాబట్టి ఇది ఆది అని చెప్పకూడదు, అనాది అని చెప్పి చెప్పాలని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. మొత్తానికి అవిద్య అవివేకం అనేది అంధకారం అనేది ఇది అనాది కాలం నుంచి నడుస్తుంది అని చెప్పి చెప్పాడు సిద్ధాంతి. ఒకవేళ అలా స్వీకరించకపోతే రెండు దోష అనవస్థ దోష ప్రసక్తి వస్తుందని చెప్పి కూడా చెప్పాడు అనమాట. అస్తు, నెక్స్ట్ చూడండి. అనాది సన్, అది అనాదిగా ఉంటూ కూడా, అంటే అవిద్య అవివేకం అనేది అనాదిగా ఉంటూ కూడా, అనాది సన్ చెప్పినదా, అవిద్య అవివేకం అనేది అజ్ఞానం అనేది అనాది కాలం నుంచి వస్తుందని చెప్పాం. అది అనాదిగా ఉంటూ కూడా నా నిత్య, అనాదిగా ఉంది అంటే నిత్యంగా ఉంటుందా? నిత్యంగా ఉండదంట. మళ్ళీ అనాదిగా ఉంటూ కూడా నా నిత్య స్యాత్ ఆత్మవత్, ఆత్మ ఏ విధంగా నిత్యంగా శాశ్వతంగా ఎల్లకాలం ఉంటుందో అలాగా నా నిత్య స్యాత్, నిత్యంగా ఉండదు. అంటే నిత్యంగా ఉండంటే సృష్టి ప్రారంభం అయినప్పటి నుంచి సృష్టి అంతమయ్యేంత వరకు, అంతమైనంత వరకు అలాగే నిత్యంగా ఉంటుంది. కానీ ప్రళయకాలంలో అది కూడా అంతం అవుతుంది అన్నమాట, నిత్యంగా ఉండదు. ఏ విధంగా అయితే ఆత్మ ప్రళయకాలంలో అయినా సృష్టి కాలంలో నిత్యంగా ఉంటుంది, దానికి చావు పుట్టుకలు ఉంటూ ఉండవు. శరీరానికి మాత్రమే ఈ మరణ ధర్మ అవస్థ ఉంటుంది, జన్మ మరణ అవస్థ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అనాది అవివేకం అనేది అజ్ఞానం అనేది అనాదిగా ఉంటూ కూడా అది నిత్యంగా ఉండదు. నా నిత్య స్యాత్ ఆత్మవత్, ఆత్మకి సమానంగా ఆత్మ ఏ విధంగా నిత్యంగా ఉంటుందో అలాగా ఇది నిత్యంగా ఉండదు. ఏది? అవివేకం అనేది. అన్యత అనుచిత్తి, లేకపోతే దృఢ అనుచిత్తి అంటే నాశ ప్రసక్తి దోషం వస్తుంది అన్నమాట. అన్యత అనుచిత్తి. చూడండి భాషను చూడండి. అవివేకో నిత్యో నాస్తి, ఈ అవివేకం అనేది అంధకారం నిత్యంగా శాశ్వతంగా ఉండదు. ఎందుకు? కిల ఆత్మవత్, ఆత్మ ఏ విధంగా నిత్యంగా శాశ్వతంగా ఉంటుందో అలా నిత్యంగా ఉండదు. ఎందుకు? తస్య అభావ రూపత్వాద్, ఎందుకంటే అది కూడా అభావాత్మకమైనది, భావాత్మకమైనది కాదు. ఏదైతే భావాత్మకంగా ఉంటుందో అది మాత్రం నిత్యంగా ఉంటుంది, ఏదానికి సత్తా ఉంటుందో అది మాత్రం నిత్యంగా ఉంటుంది. అవిద్య అందుకని అభావాత్మకమైనది, దానికి భావాత్మకత అంటూ ఏది లేదన్నమాట. కాబట్టి ఇది నిత్యమైనది కాదు. తస్య అభావ రూపత్వాద, ఎందుకంటే ఈ అవిద్య అవివేకం అభావాత్మకమైనది, భావాత్మకమైన వస్తువు. ఏ విధంగా భావాత్మకమైన వస్తువు మనకు పదార్థం కనిపిస్తూ ఉంటుందో అలాగా భావాత్మకమైన వస్తువు కాదు అవివేకం అనేది. అందుకే తస్య అభావ రూపత్వాత్, ఎందుకంటే భావరూపం అనాది భవతి, ఏదో భావాత్మక రూపం ఉంటుందో అదే అనాది కాలం నుంచి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆత్మ అనేది ఒక స్వరూపం, పరిమాణం కలిగింది, పరమాత్మ కూడా సత్తా ఉంది. ఇట్లా ఇవి సత్తాత్మకమైనవి కాబట్టి దానికి భావరూపం అనాది భవతి, ఏదో భావాత్మకంగా ఉంటుందో, జీవాత్మ అనుస్వరూపం కాబట్టి భావాత్మక సత్తా ఉంది కాబట్టి అది అనాదిగా ఉంటుంది, అంటే జీవాత్మ అనాదిగా ఉంటుంది. కానీ అవివేకము అంధకారం అనేది భావాత్మకమైనది కాదు కాబట్టి అది అనాది కాదు అని చెప్పి, భావరూపం అనాది భవతి, ఏదో భావాత్మకమైన రూపం ఎక్కడైతే ఉంటుందో అదే అనాది భవతి, దానికి అనాది ఉంటుంది, అంటే అనాది తత్వం ఉంటుంది. నిత్య అనాది భవతి నిత్య, అంటే అనాది వస్తువే, అనాది పదార్థమే అనాది ద్రవ్యం, అంటే జీవాత్మ అనాది కాబట్టి నిత్యంగా శాశ్వతంగా ఉంటుంది. యథా ఆత్మ, ఏ విధంగా అంటే ఆత్మ. అన్యత అనుచిత్తి, అన్యత అవివేకస్య నిత్యత్వే, ఒకటి అవివేకము నిత్యంగా అని భావించాలనుకోండి, అన్యత అవివేకస్య నిత్యత్వే, అవివేక నిత్యంగా భావిస్తే నిత్యత్వే స్యాత్ అనుచిత్తి, అనుచిత్తి అనాశ, అప్పుడు దానికి నాశం మీద ఉండదు అన్నమాట. ఒకవేళ నువ్వు అవివేకమైన అనాది నిత్యం అనుకున్నావు అనుకోండి, ఎల్లప్పుడూ ఆ అవివేకం అంధకారం ఉండనే ఉంటుంది, ఎప్పుడు నాశనం కాదు. అనుచిత్తి, నువ్వు దాన్ని స్వీకరించకపోతే ఎల్లప్పుడూ అలాగే ఉండిపోతుంది. దాన్ని నిత్యంగా భావించామనుకోండి, అంధకారం అవివేకం ఎప్పుడు నిత్యంగా ఉంటే జీవాత్మకి ఎప్పుడు ముక్తి మోక్షం ఎప్పుడు కలగదన్నమాట. కాబట్టి ఒకవేళ నువ్వు అనాది అని భావించామనుకోండి, అవివేకస్య నిత్యంగా ఉంటుందని భావించామనుకోండి,
చూడు పైన దానికి కింద గమనించే అక్కడ అనాది అని చెప్పాం. అంటే అవివేకం అనాదిగా ఉంటుంది. కానీ అనాది అంటే ఏ రకంగా అనేది సృష్టి వ్యవస్థ అనాది కాలంగా ఉంటుంది. సృష్టి ఉన్నంత కాదు అవివేకం ఉంటుంది. సృష్టి అంతంగానే కర్మానుసరంగా మనం మారుతూ ఉంటుంది అన్నమాట. ఆ రకంగా తీసుకోవాలి. నిత్య పూర్తి శాశ్వతంగా ఆత్మకి సమానంగా నిత్యంగా ఉండదు. అది నైమిత్తికంగా మారుతూ నిమిత్తాన్ని బట్టి నైమిత్తం కూడా మారుతూ ఉంటుంది. ప్రకాశం రాగానే అంధకారం తొలగిపోతుంది. అంధకారం ఉన్నప్పుడు ప్రకాశం అక్కడ ఉండదు. అది నిమిత్త కారణంగా వివేక అవివేకంలో మార్పులు వస్తూ ఉంటాయట. కాబట్టి అన్యత అవివేకస్ నిత్యత్వే, అవివేక నిత్యంగా శాశ్వతంగా ఆత్మకి సమానంగా ఉంటుంది అలా భావిస్తేనా అనుచిత్తి అనాశ, ఎప్పుడు కూడా అవివేకం నాశం కాకపోతే జీవాత్మ ఎప్పుడు అంధకారం వెంట ఉన్నప్పుడు ఎప్పుడు ముక్తి కోసం ఎప్పుడు ప్రయత్నిస్తుంది? ఎల్లప్పుడూ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది ఆత్మకి సమానంగా. ఆత్మ ఉన్న నిత్యమైన శాశ్వతమైన అనాది కాలం నుంచి ఉంటుంది కాబట్టి ఆ దుఃఖం కూడా అనాది కాలం వరకు ఉంటుంది అన్నమాట. కాబట్టి ముక్తి కోసం ప్రయత్నం చేయడం ఎప్పుడు సాధ్యం కాదు. కాబట్టి అది నిత్యం కాదు. అవివేకం అనేది ఆత్మకి సమానం నిత్యంగా ఉండదు. సృష్టి కాలం వరకు ఉంటుంది, తర్వాత కర్మానుసారంగా మారుతూ ఉంటుంది. సృష్టి కాలం కాకుండా కర్మానుసారంగా మారుతూ ఉంటుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నిత్యత్వే స్యాత్ అనుచిత్తి అనాశ, అది నాశం అంటే ఎప్పుడు కాదు. కాబట్టి అలా దోష ప్రసక్తి వస్తుంది. కాబట్టి అనిత్య అంధకారం అనేది నా నిత్య, ఆత్మకి సమానంగా నిత్యం కాదు. ఒక నిత్యం అని భావిస్తేనా అనుచిత్తి, అవివేకం ఎప్పుడు కూడా ఉచిత్తి కలగదు, ఎప్పుడు నాశం కాదు. నాశం కాకపోతే ముక్తి కోసం చేయడే ప్రయత్నం వ్యర్థం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. అస్తు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక రకం ప్రస్తావిస్తున్నాయి ఇక్కడ. భవతి చ తస్య అవివేకస్య నాశ, సరే అవివేకము నాశనం అవుతుంది, నిత్యంగా ఉండదు, శాశ్వతంగా ఉండదు. నాశ కథమితి ఉచ్యతే, దానికి నాశనం ఎలా అవుతుంది? భవతి చ తస్య అవివేకస్య నాశ, సరే అవివేకానికి నాశనం అవుతుంది చెప్పావు, నిత్యంగా ఉండదు, శాశ్వతంగా ఉండదు. కానీ నాశ కథం ఇది ఉచ్యతే, భవతి తస్య అవివేకస్య, అవివేకం అనేది అంటే నిత్యంగా ఉండదు అని చెప్పావు. నా నిత్య స్యాత్ అవివేక, అవివేక నిత్యంగా ఉండని చెప్పుకున్న భావన. అవివేక నాశనం, అవివేకం ఎలా నాశనం అవుతుంది, ఏ విధంగా నాశనం అవుతుంది? భవతి చే తస్య అవివేకస్య నాశ కథం ఇది ఉచ్యతే, ఆ అవివేకమైన అంధకారం ఏ విధంగా నాశనం అవుతుంది అని పూర్వపక్షి మళ్ళీ ప్రశ్నించామట. అవివేకం అంధకం మరి ఎలా నాశనం అవుతుంది, ఏ విధంగా నష్టం అవుతుంది అంటే దానికి సమాధానం చెప్తున్నాడు. ప్రతి నియత కారణ నాస్యత్వం అస్య ధ్వాంతవత్, ప్రతి నియత కారణ నాస్యత్వం అస్య, ప్రతినియత కారణ నాస్యత్వం, ప్రతినియత ఒక నియతమైన కారణం చేత అది అవివేకం తొలగిపోతుంది, అంధకారం తొలగిపోతున్నాం. నియత కారణం ఏంటి? వివేకం చేత అంధకారం తొలగిపోతున్నాం. నిశ్చితమైన కారణం ఉందన్నమాట. దాన్ని ఇక్కడ చెప్పాడు. ప్రతి నియత కారణ నాశ్యత్వం అస్య ధ్వాంతవత్, ఈ అవివేకం అనేది ధ్వాంతవత్, నష్టం అయిపోతుంది అని ఇక్కడ సిద్ధాంతం చెప్పాడు. అది ప్రతినియత కారణం ఏది చూద్దాం, భాషను చూడండి. యథా అస్య ప్రతినియత అంటే అస్య అవివేకస్య ధ్వాంతవత్ నష్టం అవుతున్నమాట. ప్రతినియత కారణ నాశ్యత్వం ధ్వాంతవత్, ధ్వాంతానికి సమానంగా. అదేంటో చూడండి. యథా ధ్వాంతస్య అంటే ధ్వాంతస్య అంటే అంధకారస్య, ధ్వాంతం అంటే అంధకారానికి, అంధకారం ఏ విధంగా నష్టం అవుతుంది? ధ్వాంతం అంటే అంధకారం ఉంది. అంధకారం ఎలా నష్టం అవుతుంది? ఏ విధంగా సూర్యుని ప్రకాశం రావాలనే అంధకారం ఏ విధంగా తొలగిపోతుందో అలాగే ఇక్కడ కూడా వివేకం రాగానే అవివేకం తొలగిపోతుంది. నిశ్చిత కారణం ఏ విధంగా సూర్యుని కిరణాలు రాగానే ఏ విధంగా అంధకారం ఏ విధంగా చీకటి తొలగిపోతుందో అలాగే వివేకం రాగానే అవివేకం కూడా వెంటనే తొలగిపోతుంది, అది నష్టమైపోతుంది. అంటే ధ్వాంతవత్, చీకటికి సమానంగా అని చెప్పి ఇక్కడ దృష్టాంతం ఇచ్చారు. యథా ధ్వాంతస్య, ధ్వాంతం అంటే అంధకారస్య ప్రతినియత కారణ నాస్యత్వం, అంధకార ప్రతినియత కారణేన అంటే నితాంత నియత కారణేన అబాధ్య నియత కారణేన నాశం ఇది. యతః నాశ అంటే దీన్ని విశేష నిరూపంగా ఇచ్చామన్నమాట. ఇప్పుడు ప్రతినియత కారణం నాశ్యత్వం అంధకార అంటే ప్రతినియత కారణేన, దీనికే ఓపెన్ చేసి నితాంత నిశ్చితమైనటువంటి కారణం ద్వారా లేదా అబాధ్యమైనటువంటి దాంట్లో బాధించడానికి తిరుగులేదన్నమాట.
అబాధ్య నియత కారణేన నష్టమైపోతుంది. ఏ రకంగా అంటే యతః తస్య ప్రకాశేన, దానికి ప్రతిద్వంద్వి ఏది ఇక్కడ? అంధకారానికి ప్రతిద్వంద్వాత్మకమైన స్థితి ఏది? ప్రకాశం అన్నమాట. యతః తస్య ప్రకాశం ద్వారా ప్రతిద్వంద్వి కారణేన, అది ప్రకాశం ప్రతిద్వంద్వి కారణం అన్నమాట. ప్రకాశేన అంటే ప్రకాశం ద్వారా ప్రతిద్వంద్వ కారణేన నాస్యత్వం వసి నష్టం అవుతుంది. తథైవ అలాగే అవివేకం కూడా ప్రతినియత కారణేన అబాధ్యక ప్రతినియతక నిశ్చయమే కారణం అంటే బాధించడానికి తిరుగులేని కారణం అంట. అబాధ్య కారణేన స్వప్రతిద్వందిన, దానికి ప్రతిద్వంద్వి అయినటువంటి వివేకం ద్వారా, అంధకారానికి ప్రతిద్వంద్వి వివేకం అన్నమాట. స్వప్రతిద్వందిన వివేకేన నాశమితి, నష్టమైపోతుంది. ఎలాగంటే యతః తేన తస్య నాశ్యత్వం అస్తి, దీని ద్వారా తేన అంటే ఆ ప్రకాశం ద్వారా తస్య అవివేకస్య నాశ్యత్వం అస్తి, నాశనం అయిపోతుంది. ఏ విధంగా అంధకారము ఏ విధంగా నియత కాలం అంటే ప్రకాశం ద్వారా తొలగిపోతుందో, అలాగే ఆ వివేకం ఎప్పుడైతే ప్రకాశిస్తుందో అప్పుడు ఆ అవివేకం కూడా, అంధకారం కూడా, అజ్ఞానం కూడా తొలగిపోతుంది అని చెప్పి ఇక సిద్ధాంతి ప్రస్తావించాలి. ఇది మనకు స్పష్టంగా ప్రత్యక్ష అనుభవం కూడా అందరికీ ఉంటుంది. అంటే నిశ్చితమైన కారణం వచ్చినప్పుడే అది తొలగిపోతుంది. అనిశ్చిత కారణాలు ఎన్ని వచ్చినప్పుడు కూడా తొలగిపోదు. నిశ్చితమైనవి అంధకారం తొలగించడానికి ఎంతైతే జ్ఞానం అవసరమో, ఎంతైతే ప్రకాశం అవసరమో, ఇప్పుడు ఒక పెద్ద అంధకారం చీకటి ఎక్కువగా ఉందండి, అక్కడ చిన్న దీపం పెడితే ఆ అంధకారం వెళ్ళిపోతుందా? ఆ చీకటి వెళ్ళిపోతుందా? ఆ ప్రకాశం యొక్క ప్రభావం ఎంతైతే ఉందో అంతవరకు అది ప్రకాశం ఇస్తుంది, ఆ చీకటిని దూరం చేస్తుంది. కానీ మిగతా అంత చీకటి అలాగే ఉంటుంది కదా. అలాగే మనలో అంధకారం అవివేకం ఎంతైతే ఉందో ఆ అవివేకానికి అంధకారం అనుగుణంగా మనలో ప్రకాశం సంభవించినప్పుడు ఆ అంధకారం అంతా తొలగిపోతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. అంటే ప్రతి నియత కారణ నాస్యత్వం, అంటే నిశ్చితమైన కారణం ద్వారా, ప్రకాశం ద్వారా ద్వాంతం అంటే చీకటికి సమానంగా ప్రకాశం ద్వారా మనకు అవివేకం నాశనం అయిపోతుంది, వివేకం ద్వారా అవివేకం నాశనం అవుతుంది చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఇలా చెప్పిన తర్వాత ఏవం ఇది రకంగా అట్లా ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పాను కదా, నిశ్చితమైన కారణం ద్వారా, నియమితమైన కారణం ద్వారా అంధకారం తొలగిపోతుంది. ఏ విధంగా ఆ చీకటి తొలగిపోతుందో ప్రకాశం ద్వారా, అలాగే అవివేకం కూడా వివేకం ద్వారా తొలగిపోతుందని చెప్పి చెప్పుకున్నాం. ఏవం ఇలాగే ఇదే రకంగా అత్రాపి ఇక్కడ కూడా ప్రతి నియమం అన్వయ వ్యతిరేకాదు. ఈ ప్రతి నియత కాలం నిశ్చిత కాలం అని చెప్పి అది కూడా అన్వయ వ్యతిరేకంగా తొలగిపోతుందంట. అంటే అన్వయంగా వ్యతిరేకంగా, అన్వయ వ్యతిరేకాత్ అత్రాపి ప్రతి నియమ, ఈ నిశ్చిత కారణం అనేది కూడా నిశ్చిత కారణం కూడా అన్వయ వ్యతిరేకం ద్వారా అది తొలగిపోతుంది. అవివేకం తొలగించుకుంటాము, అవివేకాన్ని అంధకాన్ని తొలగించుకుంటాము అని చెప్పి అదే విషయాన్ని ఇంకో రకం ప్రస్తావించాడు. చూడండి, అత్రాపి ప్రతి నియమో అన్వయ వ్యతిరేక, ప్రతి నియమం అనేది నిశ్చిత కాలం అనేది అన్వయ వ్యతిరేకం ద్వారా తొలగించబడుతుంది. అత్రాపి ప్రతి నియమ, చూడండి భాష్యంలో వివేకే అపి వివేకం కూడా అవివేక నాశాయ, అవివేక నాశనం చేయడం కోసము ప్రతి నియమ అంటే ప్రతీకార నియతి, ప్రతి నియమ అంటే ప్రతీకార నియతి అంటే ప్రతి ద్వంద్వ భావో అస్తి. ఇప్పుడు వివేకం కూడా అవివేక నాశనం చేయడం కోసం నిశ్చితమైన నియమం ద్వారా, అంటే ప్రతిద్వంద్వి నియమం ద్వారా ప్రతిద్వంద్వి భావం వస్తుంది. అంటే ద్వంద్వాత్మకమైన విపరీతాత్మకమైన భావన ఉంటుంది. అంటే వివేకం అనేది అవివేకానికి ప్రతిద్వంద్వి, అంధకారాన్ని ప్రకాశానికి ప్రతిద్వంద్వి, అలాగా ప్రతిద్వంద్వాత్మకంగా ఉన్నది రెండు ఒకదానికి ఒకటి. కాబట్టి వివేకే అపి అవివేక నాశనం కొరకు ప్రతి నియమ అంటే ప్రతీకార నియతి, దాన్ని ప్రతిద్వంద్వ భావో అస్తి అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఎందుకంటే అన్వయ వ్యతిరేక, అంటే అన్వయ వ్యతిరేకం అంటే సతి వివేకే అవివేకో నాశో అస్తి. అంటే సతి వివేకం ఉన్నప్పుడే, వివేకం ఉంటేనే అప్పుడు అవివేకం నాశనం అవుతుంది. వివేకం ఉంటేనే అవుతుందని, వివేకే సతి వివేకే అవివేకో నాశో అస్తి, అవివేక నాశనం అయిపోతుంది. అసతి వివేకే ఒకవేళ లేకపోతే, అంటే అన్వయం అంటే అనుకూలం, వ్యతిరేకం అంటే విపరీతంగా. అంటే అన్వయం అంటేనే ఎక్కడైతే వివేకం ఉంటుందో అప్పుడు అవివేకం తొలగిపోతుంది. ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుందో అంటే ఎక్కడ అవివేకం ఉంటుందో అక్కడ అంధకారం అలాగే ఉంటుంది. దీన్ని అన్వయ వ్యతిరేకం. అన్వయం అంటే అనుకూలంగా ఉండటము, అంటే వివేకం ఉండటము. వ్యతిరేకం అంటే వివేకానికి విపరీతంగా అవివేకం ఉండటం. ఇలా చెప్పాడు.
ఏం చెప్పాడు? సతి వివేక, వివేకం ఉన్నప్పుడే అవివేకం నాశనం అవుతుంది, వివేకం లేకపోతే అవివేకం నాశనం కాదండి. అలాగే అసతి వివేకే, వివేకం లేకపోతే అసతి వివేకే అవివేకో ప్రవృత్తి, అవివేకం ప్రవేశిస్తుంది. వివేకం ఉన్నప్పుడు అవివేకం తొలగిపోతుంది, దూరం అయిపోతుంది. అవివేకే సతి, అవివేకం అజ్ఞానం అంధకారం ఉన్నాం అనుకోండి, మోహగ్రస్తమే అవిద్యలో ఉన్నాం అనుకోండి, అప్పుడు అవివేక ప్రవృత్తి, అవివేకం అంటే అంధకారం ప్రవృత్తి, అంధకారం యొక్క ప్రవేశం కలుగుతుంది. అవివేక ప్రవృత్తి అన్వయ వ్యతిరేక తస్మాత్, ఈ అన్వయ వ్యతిరేకం ద్వారా ఇది అంటే అదే విషయాన్ని ఇక్కడ ఇంకో రకంగా ప్రస్తావించామంట. అంటే వివేకం ఉన్నప్పుడే అంధకారం తొలగిపోతుంది, అంధకారం ఉన్నప్పుడు అవివేకం మళ్ళీ ప్రవేశిస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించాడు. దీన్ని అన్వయ వ్యతిరేకం. అన్వయం అంటే ప్రకాశం ఉన్నంతసేపే అవివేకం తొలగిపోతుంది, వ్యతిరేకంగా ఉందంటే అంధకారం ప్రవేశిస్తుంది అని చెప్పి దీన్ని అన్వయ వ్యతిరేక ద్వారా కూడా చూపించాడు అనమాట. అస్తు సా ఏష వివేక నాశాయ నాశ్య, సా ఏష వివేక నాశ్య. అంటే స ఏష వివేక నాశ్య అంటే వివేకం ద్వారా అది అవివేకం, వివేకం నాశనం. స ఏష ఇది అంటే ఆ వివేకం అనేది వివేకం ద్వారా నష్టం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. స ఏష వివేక నాశ్య, వివేకం ద్వారా నష్టం అయిపోతుంది. అది ఇంకో రకంగా ఇక చెప్పా కింద చూడండి. ప్రకారాంతర అసంభవాత్ అవివేక ఏవ బంధ. ప్రకారాంతర వేరే ప్రకారం ద్వారా ఏదైతే వస్తుందో, ప్రకారాంతర అసంభవాత్ అవివేక ఏవ బంధ, అవివేకమే బంధనానికి సంసార బంధనానికి కారణము, అవివేకమే సంసార బంధనానికి కారణం అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. చూడండి, ప్రకారాంతర అసంభవాత్ అవివేక ఏవ బంధ. చూడండి భాష్యము, అవివేక ఏవ పురుషస్య బంధన హేతు. అవివేకమే, అజ్ఞానమే, అంధకారమే పురుషస్య బంధన హేతు, పురుషుడికి సంసారిక బంధనంలో తీసుకొని రావడానికి ముఖ్యమైన కారణము, బంధనానికి కారణము. కాబట్టి బధ్యతే అనేనైతి బంధ, ఏదైతే బంధింపబడుతుందని బంధ అంటాం. బధ్యతే అనేనైతి బంధ, ఇది వ్యాకరణ ప్రకారంగా పరిభాష చూపించడు. బంధనం అంటే ఏమిటంటే సంసారంలో బంధింపబడుతుంది బంధనం అంటాం. సంసారంలో ఎక్కడైతే ఒక విషయవాసంలో, సాంసారిక విషయవాసన ఎక్కడ బంధింపబడతామో దాన్ని బంధనం అంటాం. అంటే సాంసారిక బంధనం అన్నమాట. బధ్యతే అనేతి బంధన దాన్ని బంధన హేతు, అదే బంధనానికి కారణము. అదే బంధనానికి కారణం ఏంటి? సంసార బంధనానికి కారణం, ముఖ్య కారణం ఏంటి? అవివేకము, అజ్ఞానము, అంధకారము. ఈ ఉన్నంత సేవకు మనకు సాంసారిక బంధనం తప్పదు, ఖచ్చితంగా జన్మ తీసుకుంటూ ఉండాల్సిందే. ఆ కర్మానుసారంగా కర్మ ఫలాన్ని అనుభవిస్తూ మళ్ళీ జన్మ తీసుకున్నా అంటే ఆ వివేకం కలిగేంత వరకు, అజ్ఞానం తొలగిపోయేంత వరకు ఈ సంసార బంధనం అనేది ఉంటూనే ఉంటుంది. ఈ సృష్టిలో ఉత్పన్నం అవుతూనే ఉంటాం, నష్టం కామాట. చాలా మంది అంటున్నారు, కొంచెం ఏదో 4 మంచి పని చేయగానే నేను మోక్షానికి వెళ్ళిపోతా అని చెప్పి అలా ఊహిస్తూ ఉంటాం. 4 మంచి పని చేసామంతా మోక్షానికి వెళ్ళిపోదు. మోక్షానికి వెళ్ళడానికి ఆధారం ఏంటి? ముఖ్య అధికారం ఏంటి? కర్మలను పూర్తిగా దగ్ధబీజం చేయాలి. పుణ్యకర్మలు పాపకర్మ పూర్తిగా నశింపజేసినప్పుడే, లేశమాత్ర కర్మలు లేకపోయినప్పుడే అప్పుడు ముక్తికి, మోక్షానికి అధికారం అవుతాడు. 4 పుణ్యకర్మలు చేసినంత మాత్రాన మనకు మోక్షానికి వెళ్ళామట. ఆ పుణ్యకర్మలు నీకు ఇంకా పుణ్యం చేసి నిష్కామ కర్మలు చేయడానికి నీకు ఆధారంగా ఉంటాయి, నిమిత్తంగా ఉంటాయి, అవి సహాయపడతాయి. పుణ్యకర్మలు చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఆ మెట్లు ఎక్కుంటూ ముందుకు పైకి వెళ్ళిపోవచ్చు, వివేకం వైపు వెళ్ళిపోవచ్చు. కాబట్టి పుణ్యకర్మలు అనేవి మన ముక్తికి మార్గాన్ని ప్రశస్తం చేస్తాయి, నిష్కామ కర్మల వైపు తీసుకెళ్తాయి, ప్రకాశం వైపు, విజ్ఞానం వైపు, వివేకం వైపు తీసుకెళ్తాయి. అస్తు తో మొత్తానికి బధ్యతే అనేతి బంధ, ఇది బంధనానికి కారణం అని చెప్పి చెప్పుకున్నాం. యతః ఎందుకంటే హేత్వంతర అసంభవం, రెండవ హేతు కదా ఏం లేదు. బంధన సంసారంలో బంధింపడానికి ఒకటే కారణం అవివేకమే. రెండవ హేతు అవివేకానికంటే భిన్నమైన హేతు ఇంకేమీ లేదు. అవివేకం ఉన్నంతసేపే సంసార బంధనం ఉంటుంది. అవివేకం ఎప్పుడు తొలగిపోతుందో, అంధకారం ఎప్పుడు తొలగిపోతుందో, అజ్ఞానం ఎప్పుడు తొలగిపోతుందో వెంటనే నీకు ఆ వివేకం ద్వారా నీకు సంసార బంధనం అనేది తొలగించుకొని ముక్తికి అధికారి అయిపోతాం అనమాట. అందుకే హేత్వంతర అసంభవ, రెండవ హేతుకి సంభావన లేదు. కాబట్టి స్వభావాదినం హేతుత్వ నిరాకృతత్వాత్, కాబట్టి స్వభావంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి హేతులకు నిరాకరించాం కాబట్టి తస్మాత్
వివేకో భావయితవ్య పురుషేణ. అందుకే పురుషుడి ద్వారా వివేకాన్ని సంపాదించుకోవాలి. వివేకో భావయితవ్య. అందుకే ఎల్లప్పుడు మనం జ్ఞానం కోసం, ప్రకాశం కోసము మనం ప్రయత్నం చేస్తుండాలి. ఆ ప్రకాశం జ్ఞానం ఎలా కలుగుతుంది? ఈ శాస్త్రాధ్యాయం ద్వారా, గురువుల సత్సంగతి ద్వారా, సత్సాంగత్యం ద్వారా, వేదాధ్యాయం ద్వారా మనకు శాస్త్రంలో చెప్పబడిన విధి విధానం ప్రకారంగా ఆచరించినప్పుడే మనకు ఈ వివేక ఖ్యాతి కలుగుతుంది, వివేక జ్ఞానం మనకు కలుగుతున్నాం. దీని ద్వారా తస్మాత్ వివేకో భావయితవ్య పురుషున. పురుషుడు ద్వారా ఎల్లప్పుడూ ఆ వివేకం కోసం, ఆ జ్ఞానం కోసం, ప్రకాశం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేదంటే ఏమవుతుంది? బధ్యతే అనేది బంధ అని చెప్పి సంసార బంధంలో ఎల్లప్పుడూ అవివేక ఏవ నిశ్చయంగా, అవివేక ఏవ నిశ్చయంగా మాత్రమే, అవివేకం మాత్రమే పురుషస్య బంధన హేతు. అవిద్య అంధకారమే పురుషు బంధనానికి కారణము. కాబట్టి అవివేకం ఉన్నంతసేపు సంసారంలో వస్తూనే ఉంటాం. ఇప్పుడు అంతా మనం ఈ సంసారం ఎంతమంది జన్మలు మనుషులు ఉన్నామంటే ఏదో ఒక చోట అవివేకం, అంధకారం ఉంది కాబట్టి ఈ సంసారంలో మనం జన్మ తీసుకొని వచ్చాము. కాబట్టి ఈ అంధకారాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే వివేకం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి వివేకో భావితవ్య పురుష. అందుకే వివేకం కోసం పురుషుడు ఎల్ల ప్రయత్నం చేయాలి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. సో నెక్స్ట్ 17వ సూక్తము. భావిత వివేకస్య, భావిత అంటే వివేక సంపన్నం, అట్లా ఎవరైతే వివేకం కొంచెం పొంది భావిత వివేకస, ఎవరైతే వివేకాన్ని పొందారో, ఇప్పుడు మనం చెప్పిన విధంగా వివేక కోసం ప్రయత్నం చేసి పురుషుడు విధంగా వివేకాన్ని సంపాదించుకుంటారో శాస్త్రాధ్యయనం ద్వారా, గురువుల సాన్నిధ్యం ద్వారా, అటువంటి భావిత వివేకస్య అంటే ఎవరికైతే వివేక ఖ్యాతి కలిగిందో, అంటే ముక్తికి కావాల్సిన వివేకం అంటే అజ్ఞానం, అంధకారం, అవిద్య తొలగిపోయిందో, అలాంటి భావిత వివేకస్య ఎవరైతే వివేకాన్ని పొందగలిగదో అటువంటి వివేకి వ్యక్తికి చిన్న వివేకకృత బంధనస్, చిన్న అవివేక కృత బంధన అంటే అప్పుడు అవి చిన్న భిన్నం అయిపోతున్నామట. ఎవరికైతే భావిత వివేకం అయిన వ్యక్తి అవుతున్నదో అప్పుడు చిన్న అవివేకం చిన్న భిన్నం అవుతుంది, నష్టం అయిపోతున్నామట. అప్పుడు అవివేకం అవుతుంది, నష్టం అయిపోతుంది. అంటే వివేకం సంపన్నం చేసుకునేటువంటి వ్యక్తి అవుతుందో అవివేకకృత బంధనం అవుతుందో నష్టం అయిపోతుంది. అవివేకం ద్వారా చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవివేకకృత బంధనానికి కారణమైనటువంటి అవిద్య ఏదైతే ఉందో అది నష్టం అయిపోతుంది పురుషుడికి. కాబట్టి అందుకే చిన్న అవివేకకృత బంధనస్య అంటే బంధనానికి కారణమైనటువంటి అవిద్య ఏదైతే ఉందో అది చిన్న భిన్నం అవుతుంది, నష్టం అవుతుంది. ఎప్పుడు భావిత వివేకస్య ఎవరైతే వివేకాన్ని పొందగలిగారో అటువంటి వ్యక్తికి వారిలో అవిద్య, అంధకారం, సంసార బంధనానికి కారణమైనటువంటి ముఖ్య అవివేకం అయితే ఉందో అది చిన్న భిన్నం అయిపోతుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. చూడండి, అటువంటి వ్యక్తి ఏమవుతుంది? భావిత వివేక వ్యక్తికి అంటే వివేకాన్ని సంపాదించిన వ్యక్తికి అవివేకం ఏ విధంగా చిన్నమవుతుంది? చిన్నమైతే ఎలాంటి స్థితి ఉంటుంది, ఏ స్థితిలో ఉంటాడు అంటే ఇక్కడ చెప్తున్నా 17వ సూత్రంలో, నా ముక్తస్య పునర్బంధ యోగో. బంధ యోగ అంటే నా ముక్త అంటే అవివేకం తొలగించుకొని వివేకాన్ని ఎవరైతే పొందారో వారికి సంసార బంధనం ఉండవట. అప్పుడు ముక్తుడైపోతాడు, సంసార బంధనానికి నుంచి ముక్తుడైపోతాడు అనమాట. అంటే అటువంటి ముక్తుడైన వ్యక్తికి ఏమవుతుంది? మోక్షం కలుగుతుందన్నమాట. అందుకే నా ముక్త, అటువంటి ముక్తి కలిగిన వ్యక్తికి ఏమవుతుంది? నా ముక్తస్య పునర్బంధ. ముక్తి పొందినటువంటి వ్యక్తికి మళ్ళీ పునర్బంధనం అంటూ ఉండదు అనమాట, మళ్ళీ జన్మ అంటూ ఉండదు అనమాట. మళ్ళీ జన్మ అంటూ ఉండదు. నా ముక్తస్య పునర్బంధ బంధయోగ అపి అనావృత్తి శ్రుతే. ఇంకా మళ్ళీ తిరిగి రాడు, మళ్ళీ జన్మ అంటూ ఉండదు, మళ్ళీ తిరిగి ఉత్పన్నం కాడు. అలాగా శృతిలో చెప్పబడింది. అనావృత్తి శ్రుతే. దీన్ని తీసుకొని చాలా మంది ఒకసారి జీవాత్మ ముక్తికి వెళ్ళిపోతే మన తిరిగి రాదు. ఇప్పుడు మనకు ప్రమాణం చెప్తుంది, మహర్షి కపిల మహర్షి చెప్పారు, వేదము చెప్తుంది. నా ముక్తస్య ముక్త పురుషుడికి పునర్బంధ యోగో అపి బంధ యోగం ఉండదు. అపి అనావృత్తి శ్రుతే. మళ్ళీ ఆవృత్తి మళ్ళీ ఉండదు, అంటే పునరావృత్తి మళ్ళీ ఉండదు, అంటే మళ్ళీ జన్మ అంటూ ఉండదు, జన్మ ఉండదు. అంటే దీర్ఘకాలం వరకు ముక్తిలో పరమాత్మ యొక్క ఆనందంలో ఓతప్రోతముడై ఉంటాడు. అంతేకాని అక్కడే శాశ్వతంగా ఉంటానే కాదు. అంటే ఇది దీర్ఘకాలం చిన్న విషయంగా చెప్పాను. ఇటువంటి సృష్టి ఒక సృష్టి కాలమే 4 అరబ్ 32 కరోడ్ అని చెప్పాను. 4 అరబుల 32 కోట్ల సంవత్సరాలు ఓన్లీ సృష్టి కాలం. అలాగే అంతే ప్రళయ కాలం. అటువంటివి 432 కోట్ల వరకు కొన్ని వేల సృష్టి ప్రళయం కొన్ని వేల కోట్ల వరకు అక్కడ ముక్తి దీర్ఘకాలంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ జన్మలు ఎన్నో జన్మలు తీసుకున్నాం మనము, దీంట్లో ఎంతగా ఉంటున్నాం. అటువంటి కొన్ని వేల కోట్ల సృష్టి ప్రళయాల వరకు అక్కడ ఉంటాంటే సామాన్య విషయం కాదు, అంత దీర్ఘకాలంగా ఉంటాడనమాట. కాబట్టి ఆ దీర్ఘకాల దృష్టిలో పెట్టుకొని మనం తిరిగి రాడు అని చెప్పి చెప్పుకుంటాం. అస్తు. నా ముక్తస్య పునర్బంధ యోగో అపి
అనావృత్తి శృతేహి అని చెప్పి ఇక సిద్ధాంతి చెప్పాడు. చూడండి, ముక్తస్య పునః బంధ యోగోన, ముక్త పురుషుడికి మోక్షాన్ని పొందిన పురుషుడికి మళ్ళీ బంధ యోగం అంటే జన్మ బంధనం ఉండదు. ముక్తస్య పునః బంధ యోగో బంధన సంబంధం నా భవతి, బంధన సంబంధం ఉండదు, సంసారిక బంధన సంబంధం ఉండదు. తత్ర ముక్తవు అంటే ముక్తిలో అనావృత్తి శృతే, అనావృత్తి శ్రవణాత్ అంటే మళ్ళీ తిరిగి రాడు అలాంటి శ్రవణం మనకి వేదంలో చెప్పబడింది అన్నమాట. ఎక్కడ చెప్పబడింది దానికి ప్రమాణం చూపిస్తాం. అనావృత్తి శ్రవణాత్ ఎక్కడ చెప్పబడింది అనావృత్తి మళ్ళీ రాదు అని చెప్పి ప్రశ్నోపనిషత్తులు చెప్పబడిందంట. తపసా బ్రహ్మచర్య, తపస్సు ద్వారా, బ్రహ్మచర్యేన బ్రహ్మచర్యం ద్వారా, శ్రద్ధాపూర్వకంగా, విద్యా ద్వారా, ఆత్మానం అన్విష్య ఆత్మను అన్వేషించి చూడ, ఆత్మను అన్వేషించడానికి ఏం కారణం చెప్పారు ఇక్కడ? తపస్సు ద్వారా ఆత్మ అన్వేషించగలుగుతాము. బ్రహ్మచర్యం ద్వారా, శ్రద్ధ కూడా, బ్రహ్మచర్యం కూడా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఇంకా శ్రద్ధ కూడా ఉండాలి. అదేవిధంగా విద్య ఇవన్నీ తపస్సు ఉంది, బ్రహ్మచర్యం ఉంది, శ్రద్ధ ఉంది, విద్య లేకపోతే అది కూడా సమస్య అవుతుంది. అందుకే విద్య ద్వారా, ప్రకాశం ద్వారా, ఆత్మానం అన్విష్య ఆత్మను అన్వేషించి అన్ని ఆత్మను వెతికి, ఏతం అమృతం అంటే అమృత స్వరూపిణ ఆ పరమాత్మని, ఏతం అమృతం అంటే ఆత్మ స్వరూపాన్ని, ఏతం అమృతం అభయం అమృతమైన స్వరూపం అంటే ఆత్మని అంటే పరమాత్మాన్ని, అభయం ఏతత్ పరాయణం ఏతస్మా నా పునరావర్తంటే అంటే అమృత స్వరూపం అంటే అభయ స్వరూపం అంటే ఆ పరమాత్మాన్ని ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఏతస్మా నా పునరావర్తంటే అంటే ఏతస్మా ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాదు. ఈ అమృతత్వాన్ని పొందిన తర్వాత, ముక్తి యొక్క ఆనందాన్ని పొందిన తర్వాత, అమృత స్వరూప పరమాత్మ యొక్క సుఖాన్ని, ఆత్మ యొక్క స్వరూపాన్ని పొందిన తర్వాత మళ్ళా ఏతస్మాత్ నా పునరావర్తంతే మళ్ళీ తిరిగి రాదు. ఇది చాలా మంది తీసుకొని చెప్తాం. నా పునరావర్తంతే ఏతం అమృతం అభయం ఏతత్ పరాయణం ఏతస్మా నా పునరావర్త అమృత స్వరూపమైనటువంటి అభయ స్వరూపమైనటువంటి అంటే భయరహితమైనటువంటి అమృత స్వరూపమైన పరమాత్మ తెలుసుకున్న తర్వాత మన నా పునరావర్తంతే నచ పునరావర్తంతే అని చెప్పి మనం ఇక 2 సార్లు చెప్పబడింది అన్నమాట. కాబట్టి మళ్ళీ తిరిగి రాదు జీవాత్మ, అంటే మళ్ళీ బంధనం అంటూ ఉండదు. కాబట్టి ఈ రకంగా మనం వివేకం ద్వారా అవివేకం తొలగించుకున్నప్పుడు ఇటువంటి మోక్షం యొక్క స్థితి కలుగుతుంది. అక్కడే మనం నిత్య ఆనందాన్ని పొందుతూ ఉంటాము, పరమానందాన్ని పొందుతూ ఉంటామని చెప్పి ఈ సూత్రం మనకు స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఈ సూత్రం ఎంత స్పష్టంగా ఉండదు ప్రశ్నోపనిషత్తులో. తపసా బ్రహ్మచర్యేన, తృతీయ భక్తి సింపుల్ గా ఉన్నాయి. తపసా బ్రహ్మచర్యేన శ్రద్ధయ విద్యయ ఆత్మానం అన్వేషి ఆత్మను అన్వేషించి ఏతం అమృతం యోగిడ పరమాత్మ అమృత స్వరూపం అంటే ఎప్పుడు అమృతమయంగా ఉంటాడు, నిత్య ఆనందంతో యుక్తమై ఉంటాడు, ఒకే అఖండమైన రసంలో ఉంటాడు అంటే ఆనంద స్వరూపంలో ఉంటాడట. ఏతం అమృతం అభయం అతన్ని తెలుసుకుంటా ఎటువంటి భయాలు ఉండవు అన్నమాట. ఎటువంటి సంసార జన్మ ఉందంటే ఎటువంటి విద్వాంసుడికైనా మృత్యు యొక్క భయం వెంటాడుతూ ఉంటుంది, యోగికైనా కూడా మృత్యు యొక్క భయం వెంటాడుతూ ఉంటుంది, అవినివేశ క్లేశం అనేది. కాబట్టి జన్మ ఉంటే ఒక భయం వెంటాడుతుంది. ఆ భయాన్ని ఎప్పుడు తొలగించుకోగలుగుతామంటే ఏతం అమృతం అభయ స్వరూపమైనటువంటి భయరహితమైన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే మనకు ఆ నిత్యానంద స్థితి కలుగుతుంది. అంటే మళ్ళీ బంధనానికి కారణమైనటువంటి అవిద్యను తొలగించుకొని ఆ పరమాత్మ యొక్క ఆనందంలో పూర్తిగా అభయ స్వరూపమైనటువంటి పరమాత్మ లీనమైపోయి పరమానందాన్ని పొందుతూ ఉండవచ్చు. అందుకే ఏతం అమృతం అభయం ఏతత్ పరాయణం ఏతస్మాత్ నా అటువంటి స్థితి కలిగినటువంటి అమృతత్వాన్ని తెలుసుకొని ఏతస్మాత్ నా పునరావర్తంతి తిరిగి రాడు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ గట్టిగా ప్రస్తావించాలి. అస్తు, ఈ రకంగా మనం చెప్పుకున్నాను. ఎందుకంటే అని చెప్పి ఎందుకు అలాంటి స్థితి కలుగుతుంది మళ్ళీ తిరిగి రాడు అంటే ఈ పరమాత్మను వెతికి తెలుసుకున్న తర్వాత అమృత పరాయణ స్వరూపం అంటే ఆ మోక్షాన్ని పొంది, ఇక్కడ అమృతం ఏంటి మోక్షం అన్నమాట. అభయం అంటే అక్కడ ఎటువంటి ఆ మోక్షంలో ఎటువంటి భయం కానీ ఎటువంటి దుఃఖం కానీ ఉండవన్నమాట. అమృతం అంటే నిరంతరం అమృతం అంటే వస్తుంది అంటే నిత్య ఆనందం ఉంటుంది. మళ్ళీ అలాంటి మోక్షాన్ని పొంది జన్మార్థం పునః అంటే మళ్ళీ జన్మ తీసుకోవడం కోసం మళ్ళీ తిరిగి రాడనమాట. మళ్ళీ జన్మ అంటూ ఉండదు, అనే స్థితి కలుగుతుంది. ఎందుకంటే అపురుషార్థత్వం అన్యత, ఇలాంటి స్థితి కలిగకపోతే మనం చేసిన పురుషార్థం వ్యర్థం అవుతుంది. అన్యత అపురుషార్థత్వం, పురుషార్థం అంటూ ఏది ఉండదు అన్నమాట అని సిద్ధాంతి 18వ సూత్రం చెప్పాయండి. అది మన తర్వాత చూద్దాము. అస్తు, ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఇంకెవరికైనా సందేహం చెప్పండి. ఒక సందేహం ఉందండి? గురువు గారు,
ఆచార్య మొత్తం అంతా ఈ సెంటెన్స్ లో చెప్పొచ్చు కదండి, అంటే ఆత్మ మీద తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధ అని ఒక మాట చెప్పొచ్చండి. ఒక మాటలో అదే చెప్పొచ్చు. అమృత స్వరూపం అనేది మోక్షని పొంది మళ్ళీ తిరిగి రాడు అని చెప్పి చెప్పచ్చు. ధన్యవాదాలు. తపస్సు అంటే ధ్యానమేనా మహోదయ? ద్వంద్వ సహనం తప ద్వంద్వాలను మనం ద్వంద్వ స్థితిలో సమానంగా సుఖంలోను దుఃఖంలోను అన్నిట్లో సమవస్థలో ఉండాలి. ఆకలి దప్పికల్లోను ఎటువంటి కష్టాలు వచ్చినా ద్వంద్వాలను సహించుకునే శక్తి సామర్థ్యం మనలో ఉండాలన్నమాట. తపస్సు చేయడానికి ఎక్కువ ఓపిక, ధైర్యం, సాహసం ఇవన్నీ ఉండాలన్నమాట. అవి లేకపోయాయనుకోండి అక్కడ తపస్సు సిద్ధించదన్నమాట. అంటే చేదాన్ని అదొక తపోమయం చేయాలి. నేను ధ్యానం చేస్తున్నాను, నాకు ఏసీలో ఉంటే కూర్చుంటాను, ఫ్యాన్ వేసుకొని కూర్చుంటాను, ఇక్కడ ఎండ తీవ్రంగా ఉంది, అట్లా మనం కొన్ని అనుకూలం తీసుకుంటామంట. అనుకూలత కోసం మన శరీరం ఆ విధంగా అలవాటు చేస్తూ ఉంటాం. అటువంటి అనుకూలమైన స్థితి తీసుకోకూడదు అన్నమాట. శరీరాన్ని తపోమయం చేయాలి. అన్నిటికీ సంసిద్ధంగా ఉండే విధంగా తపస్సు చేయాలన్నమాట. ఆకలి అయినా, దప్పిక వచ్చినా, శరీరంలో ఏదైనా పీడ కలిగినా, ఏదైనా దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, మనసులో రాగద్వేషాల పట్ల కానీ ఇవి కానీ అని సమవస్థలో ఉండాలి. లేశ మాత్రం కూడా నాకు ఒక వ్యక్తి నాకు కష్టాన్ని ఇచ్చాడు, దుఃఖాన్ని ఇచ్చాడు, దాని ప్రతీకారం తెచ్చుకుంటాను, బదులు తెచ్చుకుంటాను అని కొన్ని ఉంటాయన్నమాట. ధర్మపూర్వకంగా ఉండొచ్చు. అది ఆయన కష్టంని కలిగించాడు, అట్లా ప్రతీకార భావన ఉండకూడదు, హింసాకి భావన ఉండకూడదు. సమశీతోష్ణ స్థితిలో ఉండాలన్నమాట. ముఖ్యంగా ద్వంద్వ సహనం తపహ. ఇప్పుడు ద్వంద్వాలు ఏముంటాయి? ఆకలి దప్పికలు, సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, ఇవన్నీ ఏవైతే ద్వంద్వాత్మకంగా ఏవైతే ఉంటాయో, ప్రతిద్వంద్వాత్మకం ఏవైతే ఉన్నాయో వాటిని సహించడం, వాటిని సమస్థితిలో అలాంటి అవస్థ సమావస్థలో ఉండే తపస్సు అనమాట. అప్పుడు మాత్రమే నిజంగా ముక్తి కలుగుతుంది. ఇవన్నీ దీనిలో ఏ ఒక్కటి లేకపోయినా కలగదండి. ఏ ఒక్కటి లేకపోయినా, ఎందుకంటే ఒకదాని ఒకటి పూరకాలు అన్నమాట, ఒకదాని ఒకటి మనకు సహాయపడతాయి. ఇవన్నీ లేకపోయినా అనుకోండి మనలో ఆధ్యాత్మిక ప్రగతి, పురోగతి అనేది అంత అభివృద్ధి ఉండదు అన్నమాట. కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అది చేస్తూ పోతే మహతి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఆత్మ ముక్తి యొక్క ప్రసంగం ఇదంతా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంకా ఆ ముక్తి కోసం ఏ రకంగా ధ్యానం చేయాలని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకా భిన్నంగా దానికి ఏ రకంగా ధ్యానం చేయాలి, ఎటువంటి ఆసన సిద్ధి కలిగితే మనకు ఇలాంటి స్థితి కలుగుతుంది అనేది కూడా మనకు ప్రస్తావిస్తారు. అవి ఏంటో చూద్దామండి. ఇదంతా కూడా ముక్తి యొక్క ప్రసంగమే. ఇదంతా ఆధ్యాత్మికంగా సరళంగా ఉంటుంది. ఆ విషయాలను కూడా మనం రాబోయే సూత్రాలు చూద్దామండి. అస్తు. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి, లేదంటే మనం తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఓం నమస్తే. ధన్యవాదాలు గురూజీ. నమస్తే మహోదయ.